సోదర రాష్ట్రాలైన ఆంధ్ర తెలంగాణ మధ్య ఈ సాగునీటి ప్రాజెక్టుల విషయంలో చాలా సందర్భాల్లో గొడవలు అవుతున్నాయి. ఒక్కొక్క దశలోనైతే అది శృతి మించి కూడా వెళ్ళిపోతున్నారు. రెండు రాష్ట్రాల నాయకులు కానీ, పార్టీలు, ప్రభుత్వాలు ఏకంగానైతే ప్రాజెక్టుల మీదకి పోలీసులే వచ్చేసి కొట్టుకునే పరిస్థితికి వచ్చేస్తున్నారు. అదే మనం అవాంఛనీయం, మంచిది కాదు అని మనం అనుకుంటూ ఉంటాం. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టులని, శ్రీశైలం కానీ అండ్ నాగార్జున సాగర్ని, ఈ ప్రాజెక్ట్స్ని మొన్న జనవరి 17వ తేదీన కేంద్ర ప్రభుత్వం, కేంద్ర జలశక్తి సెక్రటరీ నాయకత్వంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో వీళ్ళు చెప్పేది ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్ట్స్ని కేంద్రం నిర్వహణ చేసే విధంగా ఒప్పుకుంది అనేది ఇప్పుడు బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణ. గడిచిన కొద్ది రోజులుగా ఆ ఆరోపణ ఎట్లా ఉందంటే ప్రాజెక్టులకి కేంద్రానికి ఇచ్చేశారు, తెలంగాణ చేతుల్లో ఏం లేదు, ప్రాజెక్టులు, వాటి నిర్వహణ, వాటికి సంబంధించిన నీటి విడుదలలు, ఎప్పుడు నీరు విడుదల చేయాలి, ఇవన్నీ కూడా కేఆర్ఎంబి చూసుకుంటుంది, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు చూసుకుంటుంది. తెలంగాణ ప్రభుత్వం పూర్తి సర్వహక్కులు కేంద్రానికి ఇచ్చేసింది. దీనివల్ల ఇలా కనుక జరిగితే, అన్ని నదుల మీద ఇలాంటి హక్కులు కనుక కేంద్రానికి దక్కలు పరిస్తే కేంద్రం ఇంకా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పటికే ఆడిస్తుంది, ఇక దాంతో ఇంకా ఎక్కువ ఆడిస్తుంది ఇంకా ఎక్కువ ఆడిస్తుంది కేంద్రం, రాష్ట్రాల జుట్టు పట్టుకుని ఆడిస్తుంది ప్రాజెక్టులు అన్నీ ఇచ్చేస్తే అనేది బీఆర్ఎస్ చెప్తున్నమాట. మనం కాంగ్రెస్ చెప్తున్న మాట ఏంటి, మేము అసలు అట్లా రాసివ్వలేదు, మేము అట్లా చెప్పలేదు, మేము అట్లా ఎందుకు ఇస్తాం, మీ ప్రభుత్వం ఉన్నప్పుడే మీరు రాసిచ్చారు, అసలు మీకు కృష్ణా ప్రాజెక్ట్స్ మీద కానీ, గోదావరి ప్రాజెక్ట్స్ మీద కానీ, నదీ జలాల మీద కానీ మీకు అంత ప్రేమే ఏముండి చచ్చింది మీకు? ఎప్పుడు మీరు గతంలో కూడా జగన్మోహన్ రెడ్డికి రాసిచ్చేస్తా అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో పెద్ద గొప్పగా ఘనంగా చెప్పుకున్నాడని వాళ్ళ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు వీడియోలు కూడా వేసి చూపించారు కాంగ్రెస్ ప్రభుత్వం వారు. సో ఇట్లా అసెంబ్లీలో ఇంత జరిగితే చివరికి ఎవరి హయాంలో కేంద్రానికి రాసిచ్చారని తేలలేదు. వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాసిచ్చారా, లేకపోతే గతంలోనే రాసిచ్చారా? ఇప్పుడు మేము రాసివ్వలేదు అని అంటున్నారా ఇద్దరు? ఏమీ అర్థం కాని పరిస్థితి. మొత్తం మీద ఏతావాత ఇవాళ తేలింది ఏంటి అంటే, అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసింది ఒక తీర్మానం, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాజెక్ట్స్ని కేంద్ర ప్రభుత్వానికి రాసిచ్చేది లేదు అనే ఒక తీర్మానాన్ని పాస్ చేసింది. ఇక ఈ తీర్మానాన్ని బేస్ చేసుకుని మరి ఒకవేళ కేంద్రానికి ఇచ్చేస్తారా? కేంద్రానికి చేస్తే వారు ఆల్రెడీ 17వ తేదీన రాసిచ్చారు అని చెప్పి అంటున్నారు కదా, దాని పరిస్థితి ఏంటి అనేది ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది మనకి. రెండవది ఇంకొక ఇంపార్టెంట్ అంశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి మధ్యలో దూరాడు. ఇక్కడ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు చాలా కీలకమైన పాయింట్ అయి కూర్చున్నాడు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కేసీఆర్ గారికి ఎంత కలిసి వచ్చిందో నాకు తెలియదు, కానీ మొన్నటి ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో, ఇప్పుడు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద థ్రెట్ అయి కూర్చున్నాడు. ఇవాళ అసెంబ్లీలో వీడియోలు చెప్పడం కానీ, లేకపోతే అప్పుడు గతంలో రాయలసీమ పర్యటనకు వెళ్ళినప్పుడు రోజా గారి ఇంటికాడ భోజనం చేసి రాయలసీమ రతనాలసీమని చేద్దాం, మా ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయి, మీకు ఏం కావాలంటే అది, బేసిన్లు బేసిజాలు లేవని అప్పుడు శ్రీకృష్ణదేవరాయలాగా హామీలు ఇచ్చారని, ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారికి ఈయనే జలాలు కావాలంటే తీసుకోండి, కృష్ణా బేసిన్కి ఎన్ని నీళ్లు కావాలంటే నీళ్లు తీసుకుపోండి అని, మేము అన్నది కృష్ణా జలాలు కాదు, గోదావరి జలాలు తీసుకెళ్ళమన్నాము మేము అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. ఏదో ఒక జలాలు, నదీ జలాలు మనయే కదా, గోదావరి అయితేంది, కృష్ణ అయితేంది, మీరు అట్టట్లా ఓపెన్గా ఇచ్చి వాళ్ళు మా మీద నెడతారేమని కాంగ్రెస్ వాళ్ళు. సో మొత్తం మీద జగన్మోహన్ రెడ్డిని అడ్డం పెట్టుకొని ఇప్పుడు ఎన్నికల్లో పెద్ద చర్చ జరిగే అవకాశం ఉంది. ఒకటి ఈ మధ్యలో ఒక కీలకమైన డాక్యుమెంట్ ఒకటి బయటకు వచ్చింది. ఇది బహుశా ఇంకా అసెంబ్లీలో కూడా ఇది వాళ్ళ చర్చకు వస్తుందేమో అనుకున్నా, నేను రాలేదు. ఇది ఏంటి అంటే, ఫిబ్రవరి 2వ తేదీన
బీఆర్ఎస్ ఎంపీలు నామా నాగేశ్వరరావు గారి నాయకత్వంలో కేఆర్ సురేష్ రెడ్డి గారు రాజ్యసభ ఎంపీ లోక్సభ రంజిత్ రెడ్డి చేవెళ్ళ గారు, అండ్ ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత గారు అండ్ బడుగుల లింగయ్య యాదవ్ గారు, ఈ ఎంపీలు కేంద్ర జలశక్తి మంత్రిని కలిశారు 2 ఫిబ్రవరి మొన్ననే. కలిసి జనవరి 17 ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులు రాసి చేసింది కేంద్రానికి అని అంటున్నారో, ఈ ప్రాజెక్టుకు సంబంధించి వీళ్ళు ఇచ్చిన మెమొరాండం లేకపోతే ఒక లెటర్ ఇచ్చింది ఏంటంటే, ది డెసిషన్ ఆఫ్ ది మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు హ్యాండ్ ఓవర్ సర్టెన్ ప్రాజెక్ట్స్ టు కృష్ణా వాటర్ మేనేజ్మెంట్ బోర్డ్ on the basis of discussion at the meeting of Joint Secretaries, Irrigation and Command Area Departments dated 17th January 24 are not only far from agreeable but totally unacceptable to the people of Telangana who have been insisting on certain justified principles. Surprisingly, we find the minutes of Joint Secretary contrary to Telangana's views. తెలంగాణ ప్రజల అభిప్రాయాలకి జాయింట్ సెక్రటరీ ఇచ్చిన మినిట్స్, ఆ మీటింగ్ మినిట్స్ పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. తెలంగాణ హ్యాస్ నాట్ అగ్రీడ్ టు హ్యాండ్ ఓవర్ ద హెడ్ వర్క్స్ టు కేఆర్ఎంబి బట్ ఆపోజిట్ వ్యూస్ ఈజ్ మినిటెడ్. ఆ సమావేశంలో తెలంగాణ ఆ హెడ్ వర్క్స్ని హ్యాండ్ ఓవర్ చేయడానికి కేఆర్ఎంబికి ఒప్పుకోలేదు, కానీ మినిట్స్ మాత్రం పూర్తి విరుద్ధంగా అక్కడ రికార్డ్ చేయబడ్డాయి అని బీఆర్ఎస్ ఎంపీలు కేంద్ర మంత్రి గారికి ఇచ్చిన మెమొరాండం ఇది. 17వ తేదీన జరిగిన సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం అలాంటి అభిప్రాయం చెప్పకపోయినా మీ జాయింట్ సెక్రటరీ అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క జాయింట్ సెక్రటరీ మినిట్స్ని అలా రాశారు అని డైరెక్ట్గా అలిగేషన్ కేంద్ర ప్రభుత్వం మీద చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇవ్వలేదు, కానీ మీ జాయింట్ సెక్రటరీ అట్లా రాశాడని రాశారు. ఇక్కడ తెలంగాణ స్టేటెడ్ దట్ ఆపరేషనల్ ప్రోటోకాల్ ఈజ్ నాట్ ఓన్లీ క్రూషియల్ బట్ ఏ ప్రీ రిక్విజిట్ ఫర్ హ్యాండింగ్ ఓవర్ ప్రాజెక్ట్స్ టు కేఆర్ఎంబి. దిస్ ఈజ్ నాట్ రికార్డెడ్ బట్ ఏ కాంట్రరీ వ్యూ ఇస్ క్యారీడ్. తెలంగాణ క్లియర్గా చెప్పినా కూడా ఆపరేషన్ ప్రోటోకాల్స్కు సంబంధించి ఇది రికార్డ్ చేయకుండా కాంట్రడిక్ట్ అయ్యే వ్యూని అక్కడ రికార్డ్ చేశారు మినిట్స్లో అనేది ఇంత క్లియర్గా బీఆర్ఎస్ ఎంపీలు ఎలా ఇచ్చారో మనకు ఎవరికి అర్థం కాదు. మరి ఇక్కడ పార్టీలు ఒక రకంగా కొట్టుకుంటున్నాయి, ప్రాజెక్టు కేంద్రానికి రాసి చేశారని. ఇవాళ హరీష్ రావు గారు కూడా ఆ రోజు వీళ్ళు ఏవైతే కాంట్రడిక్టరీ మినిట్స్ అని చెప్పారో ఈ లేఖలో, ఆ మినిట్సే హరీష్ రావు గారు కూడా చదివినిపించారు, ఆ మినిట్స్ ప్రకారం మీరు రాసి చేశారు అని. బట్ మరి ఇక్కడ మినిట్స్ ఏమో మీరు విరుద్ధంగా మీ జాయింట్ సెక్రటరీ తొండి చేశాడు, ప్రభుత్వం ఇవ్వకపోయినా తెలంగాణ ప్రజల అభిష్టానికి తెలంగాణ ప్రభుత్వం ఇవ్వకపోయినా మీ వాడు రాశాడని మరి వీళ్ళు అన్నారు. ఇదేదో నిగ్గు తెలుసుకోవాలి, మరి అసెంబ్లీలో తెలుసుకుంటారా లేకపోతే ఇంట్లో తెలుసుకుంటారా ఎక్కడ తెలుసుకుంటారో ఐ డోంట్ నో. సో అంటే ఒక ఆస్పెక్ట్ అది. ఇక తర్వాత కేసీఆర్ గారు రేపు నల్గొండలో ఎందుకు సభ నిర్వహిస్తున్నారు, ఒక రకంగా ఇది పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన కర్టెన్ రైజర్ అనుకోవచ్చా రేపు నల్గొండలో కేసీఆర్ గారు నిర్వహిస్తున్న సభ. అలాగే ఇప్పటివరకు హెల్త్ బాగాలేదు, లేకపోతే ఆ మధ్య కొంత దెబ్బ తగలడం వల్ల ఇబ్బంది పడ్డారు కాబట్టి ఆయన ఇంకా కోలుకోలేదు అనుకుంటే అది వేరు. బట్ హీఈస్ కమింగ్ అవుట్. ఆయన తెలంగాణ భవన్కి వచ్చారు, పార్టీ మీటింగ్స్ నిర్వహిస్తున్నారు, రేపు నల్గొండలో బహిరంగ సభ పెడుతున్నారు. బహిరంగ సభలు పెట్టేంత ఫిట్గా ఉన్న కేసీఆర్ గారు ఆ శాసనసభకి ఎందుకు రావట్లేదు? దిస్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ పాయింట్. తెలంగాణలో చర్చ జరుగుతోంది. ఎందుకు అని అంటే ఇట్స్ ఏ డెమోక్రసీ. ముఖ్యమంత్రిగా సెక్రటేరియట్కి రారు, ప్రతిపక్ష నేతగా శాసనసభకు రారు. ఇది ఇవాళ జరుగుతున్న వైరల్ అవుతున్న ఒక వర్డ్ అనుకోవాలా, ఒక సే అనుకోవచ్చు. సో ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు కేసీఆర్ గారి అసెంబ్లీని? ఈ పాయింట్స్ అన్నిటి మీద మనం చర్చను చూద్దాం.